హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆపకుండా ఏం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో అని చెప్పా కదా, కానీ ఎందుకు ఆపేస్తారని చెప్పలేదు. డు నాట్ వరీ, ఈ వీడియోలో చెప్తా. వెల్కమ్ టు ఫ్లై ఎక్స్ప్లోషర్ 090 ఈజీ సిరీస్. ఇక నేను మీకు ఎయిర్పోర్ట్ థింగ్స్ని ఈజీగా చేస్తాను. మిమ్మల్ని ఎందుకు ఆపేస్తారంటే మీ బుకింగ్లో డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోతే. అందుకే ఫస్ట్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మీ టికెట్ చెక్ చేసుకోండి. టికెట్లో నేమ్, టైటిల్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నాయా అని. యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీ, మీరు ఏదైతే గవర్నమెంట్ ఐడి క్యారీ చేస్తున్నారో, ఏ అయితే డీటెయిల్స్ ఉన్నాయో అవే సేమ్ డీటెయిల్స్ మీ బుకింగ్లో ఉండాలి. ఎగ్జాంపుల్ నేమ్, టైటిల్, డేట్ ఆఫ్ బర్త్, ఇవి సేమ్ డీటెయిల్స్ ఉండాలి డొమెస్టిక్ ఫ్లైట్కి వస్తే. మరి ఇంటర్నేషనల్ అయితే మీరు క్యారీ చేసే మీ పాస్పోర్ట్లో అయితే ఏ డీటెయిల్స్ ఉంటాయో సేమ్ అవే డీటెయిల్స్ ఉండాలి. గుర్తుంచుకోండి, ఒక చిన్న లెటర్ మిస్టేక్ ఉన్నా మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోకి అలౌ చేయరు. మరి బుకింగ్లో మిస్టేక్ ఉంటే ఎలా? అయితే మేము మీ అఫీషియల్ ఎయిర్లైన్స్ కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేసి వాళ్ళతో చేంజ్ చేయించుకోవచ్చు. అది కూడా అండర్ ఎయిర్లైన్స్ పాలసీలో ఉంటేనే వాళ్ళు చేంజ్ చేస్తారు. లేకపోతే మీరు మీ బుకింగ్ని విత్ అప్లికేబుల్ ఛార్జెస్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. అందుకే ఎయిర్పోర్ట్కి ఎప్పుడు 3 hours ప్రయర్ టు ద షెడ్యూల్ డిపార్చర్ టైం డొమెస్టిక్కి, 4 hours ప్రయర్ టు ద షెడ్యూల్ డిపార్చర్ టైంకి ఇంటర్నేషనల్కి ముందు వెళ్ళాలి. అప్పుడైతే మీ బుకింగ్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే క్యాన్సిల్ చేసుకొని రీబుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.